దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 210. నైటు 11 అవుతుండగా సూర్య ఆటోతో ఇంటికి చేరుకొని లోపలికి వచ్చేసరికి క్రాంతి డైనింగ్ టేబుల్ మీద తల ఆనిచ్చి నిద్రపోతూ కనిపిస్తుంది. తనని అలా చూసి జాలిపడుతూ దగ్గరికొచ్చి క్రాంతి అని పిలుస్తాడు. అప్పటికే బాగా నిద్రలో ఉన్న క్రాంతి ఆ పిలుపుని వినిపించుకోలేదు. క్రాంతి అంటూ తన భుజం మీద చేయి వేసి పెట్టి కాస్త కదిలిస్తాడు. దాంతో క్రాంతి మేలుకొని కళ్ళు తెరిచి తన భుజం మీద సూర్య చేయి పెట్టడం కోపంగా చూస్తుంటుంది. తన కోపాన్ని చూసి వెంటనే చెయ్యి వెనక్కి తీసుకొని సారీ అంటాడు. క్రాంతి ఆ కోపంతోనే తన డ్రెస్ మీదున్న చున్నీని నిండుగా వేసుకుంటుంది. తన ప్రవర్తనకి బాధపడుతూనే ఏంటి ఇక్కడ పడుకొని నిద్రపోయావు అని అడుగుతాడు. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాము అంటుంది. నువ్వు కూడా ఇంతవరకు భోజనం చేయలేదా అని అడుగుతాడు తన మీద కాస్త జాలిపడుతూ. ముందు నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్పాను కదా అంటుంది కాస్త సీరియస్గా. సరే ఇప్పుడే వస్తాను అని చెప్పి సూర్య రూంలోకి వెళ్తాడు. క్రాంతి లేచి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి టేబుల్ మీద పెట్టి భోజనం చేయటానికి ప్లేట్స్ సిద్ధం చేస్తుంటుంది. పాపం క్రాంతి నా కోసం ఎదురు చూస్తూ కూర్చుందట్టుంది అని అనుకుని డ్రైవర్ యూనిఫామ్ షర్ట్ విప్పి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. కాసేపట్లో స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకొస్తాడు. సూర్య రావడం చూసి 2 ప్లేట్స్లో భోజనం వడ్డిస్తుంటుంది. సూర్య వెళ్ళి వడ్డిస్తున్న తనని చూస్తూ మౌనంగా కూర్చుంటాడు. ఈ టైం వరకు ఆటో తిప్పడం ఏంటి, తిండి నిద్ర కూడా చూసుకోవాలి కదా అంటూ కర్రీస్ వడ్డిస్తుంటుంది. ఇవాళ లాంగ్ వెళ్లాల్సి వచ్చింది, అందుకే ఈ టైం అయింది. అయినా నాకు ఇలా టైం గాని టైంలో రావటం మామూలే క్రాంతి. నా కోసం ఇలా ఎదురు చూస్తూ కూర్చోకు, నువ్వు తినేసి పడుకో అంటాడు. నేను ఈ ఇంట్లో 3 పూటలా తింటున్నాను కాబట్టి నా డ్యూటీ నేను సక్రమంగా చేయాలి అని చెప్పి సూర్యకి ఎదురుగా కూర్చొని భోజనం చేస్తుంటుంది. నాకు నువ్వు డ్యూటీ చేసినట్టుగా కనిపించడం లేదు, భర్త కోసం భార్య ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అంటాడు కావాలని. ఆ మాటకి చురుగ్గా చూస్తుంటుంది. నేనిలా మాట్లాడితేనన్నా నువ్వు ఎర్లీగా తిని పడుకుంటావేమో అని అనుకుంటాడు మనసులో. నా గురించి నువ్వు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఇక్కడ చేసేది ప్రతిదీ కూడా నా డ్యూటీ అనుకుని చేస్తున్నాను, అలాగే చేస్తాను కూడా అని కటువుగా చెప్పి భోజనం తింటూ ఉంటుంది. పెద్ద మొండిదానిలాగా ఉంది. ఇక తన కోసమైనా నేను ఎర్లీగా రావడానికి చూడాలి అని అనుకొని భోజనం చేస్తుంటాడు. ఇద్దరి భోజనం ఒకేసారి అయిపోవడంతో ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ సర్దుతారు. సూర్య చూస్తూ ఉండగానే క్రాంతి బెడ్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకుని గడియ పెట్టుకుంటుంది. తను గడియ పెట్టుకునే సౌండ్ సూర్యకి వినిపించి ఎక్కడ నేను రూములోకి వస్తానని గడియ పెట్టుకుంటుందేమో అని చిరుకోపంతో తిట్టుకొని రూములోకి వెళ్ళిపోతాడు. రోజులాగానే వాళ్ళ పెళ్లి ఫోటోని గుండెలకు హత్తుకుని పడుకుంటాడు. కానీ క్రాంతి మాత్రం జెస్సీ సూర్యల పడకేసి గుర్తు తెచ్చుకొని ఆ కోపంలోనే నిద్రపోతుంది. శ్రేయ జ్వరంతో బెడ్ మీద కూర్చుంటే మోహన్ ఎదురుగా చైర్లో కూర్చొని బాబుకి డబ్బా పాలు పడుతుంటాడు. బాబుకి నేను పాలు పడతాను, వాడిని ఇలా ఇవ్వు మోహన్ అంటుంది. ఇప్పుడు బాబును నువ్వు తీసుకుంటే వాడు నీ పాల కోసం ఎగబడతాడు, ఏం వద్దులే నేనే పడతాను అంటూ బాబుకి పాలు తాగిస్తుంటాడు. ఆ ఊ అంటూ ముచ్చట్లు చెప్తూ బాబు కడుపు నింపుకుంటూ ఉంటే బాబు ముచ్చట్లు చూసి మోహన్ శ్రేయ నవ్వుతుంటారు. కొద్దిసేపటికి వాడికి పాలు పట్టి మోహన్ వాడిని భుజాన్ని వేసుకుని నడుస్తూ నిద్రపుచ్చుతూ బాబుని నేను చూసుకుంటున్నాను కదా, ఇక నువ్వు పడుకో అంటాడు. నేను నా రూంలోకి వెళ్ళి పడుకుంటానులే అంటూ బెడ్ దిగబోతుంటే నీ రూంలో బెడ్ లేదు కదా, జ్వరం తగ్గే వరకు ఈ రూంలోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అంటాడు. మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు అని అడుగుతుంది శ్రేయ.
నీ దగ్గర మాత్రం పడుకోనులే అంటాడు సీరియస్‌గా చూస్తూ. నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటుంది కాస్త కోపంతో. నేను ఎక్కడో ఒక దగ్గర పడుకుంటానులే కానీ నువ్వు పడుకో అంటాడు. సరే అన్నట్టుగా తల ఊపి పడుకుంటుంది. కొద్దిసేపటికి బాబు కూడా నిద్రపోయేసరికి అక్కడే ఉన్న ఉయ్యాల్లో పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడు. బాబు నిద్రపోయే టైంకి టాబ్లెట్స్ ప్రభావంతో శ్రేయ కూడా వెంటనే నిద్రలోకి వెళ్తుంది. మోహన్ తన దగ్గరికొచ్చి నిద్రపోతున్న తనకి దుప్పటి కప్పి ఓ పక్కన చాప ఉంటే కింద చాప పరిచి దిండు దుప్పటి వేసుకుని పడుకున్నాడు. అర్ధరాత్రి టైం 1 అవుతుంటే శ్రేయాకి మేలుకో వచ్చి వాష్రూమ్కి వెళ్ళాలని లేచి కూర్చునేసరికి మోహన్ కింద పడుకొని కనిపిస్తుంటాడు. ఇదేంటి ఇలా కింద పడుకున్నాడు అని అనుకొని, నన్ను రోజూ కిందనే పడుకోబెడుతున్నాడు కదా, ఒక్కరోజు కింద పడుకున్నంత మాత్రాన ఏం కాదులే అని కాస్త కోపంగా అనుకొని బెడ్ దిగి వాష్రూమ్ దగ్గరికి వెళ్ళబోతుంటే కాస్త జ్వరంతో ఉన్న తనకి కళ్ళు తిరుగుతుంటాయి. కళ్ళు తిరుగుతున్న మైకంలో అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్‌ని తగులుతుంది. అది కింద పడిన శబ్దంతో మోహన్ మేలుకొని చూస్తాడు. తను కళ్ళు తిరిగి కింద పడబోతుంటే వెంటనే వెళ్ళి తనని పట్టుకుంటాడు. శ్రేయ మోహన్ చేతిలో వేలాడుతూ మోహన్ని చూస్తుంది. నన్ను లేపొచ్చు కదా అంటాడు. నేను వెళ్ళేది వాష్రూమ్‌కి అని అంటుంది ఇబ్బంది పడుతూ. అయితే ఏమైంది? పద వాష్రూమ్‌లో నేను దిగబెట్టి వస్తాను అని చెప్పి తన భుజం చుట్టూ చేవేసి పట్టుకుని తీసుకెళ్తుంటాడు. మోహన్ని కాస్త కొత్తగా చూస్తూ శ్రేయ వాష్రూమ్ లోపలికి వెళ్తుంది. నేను డోర్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, పిలువు అని చెప్పి మోహన్ బయటకొచ్చి డోర్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు. శ్రేయ తన పని పూర్తి చేసుకొని మోహన్ అని పిలిచేసరికి మోహన్ లోపలికొచ్చి తనని బయటికి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి, నీకు ఫీవర్‌గా ఉంది. అందుకే కళ్ళు తిరిగాయి. ఒక టాబ్లెట్ వేసుకొని పడుకో అని చెప్పి టాబ్లెట్ వాటర్ అందించాడు. శ్రేయ ఆ టాబ్లెట్ అందుకొని నీళ్లు తాగి, నాకింత సహాయం చేసినందుకు థ్యాంక్ యూ అంటుంది. నీ థ్యాంక్స్ కోసం ఎవ్వరు ఎదురు చూడటం లేదు కానీ ఇక పడుకో అంటాడు. నువ్వు చేస్తున్న సహాయానికి థ్యాంక్స్ చెప్పడం నా బాధ్యత అని కాస్త కోపంగా చెప్పి పడుకుంటుంది. తన మాటలకు మోహన్ కూడా కాస్త కోపంగా చూస్తూ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న బాబుకి దుప్పటి కప్పి సరిచేసి వెళ్ళి చాప మీద పడుకుంటాడు. టాబ్లెట్ ప్రభావంతో శ్రేయ మళ్ళీ వెంటనే నిద్రలోకి పోతే మోహన్కి మాత్రం నిద్ర పట్టక మొదటిసారి శ్రేయాని బట్టలు ఉతికిన నీళ్లు మీద పోసిన దగ్గరించి తన జీవితంలో శ్రేయాని కలిసిన ప్రతి క్షణాన్ని గుర్తు తెచ్చుకుంటూ పడుకుంటాడు. నైటు ఆలోచనలతో సరిగ్గా నిద్రపోని కళ్యాణ్ టైం 7 అవుతున్నా కూడా ఇంకా పడుకునే ఉంటాడు. మైథిలి తలస్నానం చేసి వచ్చి నిద్రపోతున్న కళ్యాణ్ చూస్తూ దగ్గరికొచ్చి, రోజు ఈ టైంకి జిమ్ పూర్తి చేసుకునే కళ్యాణ్ ఈరోజు ఇంతసేపు పడుకున్నాడేంటి అని అనుకొని కళ్యాణ్ అంటూ నిద్ర లేపుతుంది. నిద్ర కళ్ళతోనే మైథిలిని చూసి, ఏంటి ఎనిమి అని అడుగుతాడు. టైం 7 అవుతుంది, ఇంతసేపు పడుకున్నావేంటి అని అడుగుతుంది. తన మాటతో గోడ గడియారం వైపు చూసి, షిట్, నాకు మేల్కో రాలేదేనిమి, ఇవాళ చెర్రీని స్విమ్మింగ్ చేయిస్తానని చెప్పాను, కొంచెం ఎర్లీగా లేపొచ్చు కదా అని అడుగుతాడు. ఏంటి, నైట్ సరిగ్గా నిద్రపోనట్టుగా కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని అడుగుతుంది కళ్యాణ్ కళ్ళని చూస్తూ. ఆలోచనలతో నిద్రపోలేదని కళ్యాణ్ కూడా గుర్తొచ్చి, బాగా నిద్ర పట్టలేదులే అని చెప్పి స్విమ్మింగ్ డ్రెస్ తీసుకొని వెళ్తాడు. నిన్నట్నుంచి కళ్యాణ్ ఏదో డల్గా అనిపిస్తున్నాడేంటి అని అనుకుంటుంది మైథిలి. కొద్దిసేపటికి హెయిర్ దువ్వుకుంటూ బయట నుంచి నవ్వులు వినిపిస్తుంటే విండోల నుంచి బయటికి చూసేసరికి కళ్యాణ్ చెర్రీ నవ్వుతూ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంటారు. కొడుకు ఉంటే చాలు, కళ్యాణ్ మొహంలో ఆటోమేటిక్గా నవ్వు కనిపిస్తుంది అని అనుకుంటుంది ఆ తండ్రి కొడుకుని చూస్తూ. సూర్య డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే క్రాంతి టిఫిన్ అరేంజ్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండగా డోర్ బెల్ మోగుతుంది. క్రాంతి వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి
ఎదురుగా జెస్సీ ఫ్లవర్ బొకే పట్టుకొని కనిపిస్తూ, హాయ్ క్రాంతి అంటుంది నవ్వుతూ. తన రాకని చూసి క్రాంతి ఆశ్చర్యపోతుంటే, టిఫిన్ రెడీ అయిందా క్రాంతి అంటూ సూర్య షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ రూములో నుంచి బయటకొచ్చి గుమ్మం దగ్గర ఉన్న జెస్సీని చూసి ఆశ్చర్యంతో కన్ను బొమ్మలు ముడుస్తాడు. హాయ్ సూర్య అంటూ సూర్యాని కూడా జెస్సీ నవ్వుతూ పలకరిస్తుంది. తను రావడం చూసి సూర్యకి కోపంగా అనిపిస్తుంటుంది. ఏంటి క్రాంతి, ఇద్దరిలో ఎవరు కూడా నన్ను లోపలికి రమ్మని పిలవరు? ఇంటికి వచ్చిన మనిషిని గుమ్మం దగ్గర నిలబెట్టి మాట్లాడటం మర్యాద కాదని నీకు తెలిసే ఉంటుంది కదా అంటుంది జెస్సీ అమాయకత్వం నటిస్తూ. క్రాంతి మరో మాట మాట్లాడకుండా తను లోపలికి రావడానికి దారిస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి అంటూ జెస్సీ బొకే పట్టుకుని లోపలికొస్తుంది. ఏంటి ఇలా వచ్చావు అంటూ సూర్య క్రాంతి పక్కగా వచ్చి నిలబడతాడు. విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ పక్కపక్కన ఉన్న ఆ ఇద్దరికి ప్లాస్టిక్ ఫ్లవర్ బొకే ఇవ్వబోయింది. కానీ ఇద్దరు అది తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. నాలో ఎలాంటి స్వార్థము లేకుండా మీ ఇద్దరిని విష్ చేస్తూ బొకే ఇస్తుంటే తీసుకోరేంటి క్రాంతి అని అడుగుతుంది. మీ బొకే నాకు అక్కర్లేదు అంటుంది క్రాంతి. అయ్యో క్రాంతి, మీరిలా అని బొకే తీసుకోరని ఈ బొకేని స్పెషల్గా రెడీ చేయించుకొని తీసుకుని వచ్చాను. ఇది చూడండి అంటూ ప్లాస్టిక్ ఫ్లవర్స్తో నిండిన బొకేని కొంచెం ఫ్లవర్స్ జరిపి ఆ బొకేని వారికి చూపిస్తుంది. ఆ ఫ్లవర్స్ మధ్యలో రాధాకృష్ణుడు కనిపిస్తుంటారు. నేను మీకు ఇచ్చేది ఒక బొకేనే కాదు, ప్రేమకు ప్రతిరూపమైన రాధాకృష్ణుని కూడా. ఎవరు కూడా దేవుణ్ణి వద్దని కాదని చెప్పరు. నీకు దేవుడంటే భక్తి అని నాకు తెలుసు క్రాంతి. అందుకనే ఫ్లవర్ బొకేలో దేవుడి బొమ్మలు పెట్టుకొని వచ్చాను. కారణం, ఇలా అయినా నా బొకేను తిరస్కరించకుండా తీసుకుంటారనే ఉద్దేశంతో అని దేవుడు సెంటిమెంట్ వాడుకుంటుంది. దేవుడని చెప్పేసరికి సూర్య క్రాంతి మనసులు కూడా కాస్త మెత్తబడుతుంటాయి, కానీ చేతిలోకి తీసుకోరు. మీరు చేతికి తీసుకోకపోయినా నేను మాత్రం ఈ రాధాకృష్ణుని గౌరవిస్తూ ఈ బొకేని ఇక్కడ పెడతాను అంటూ ఆ బొకేని అక్కడ ఉన్న సెల్ఫ్లో సెట్ చేస్తుంది. దేవుణ్ణి సెంటిమెంట్తో కొట్టేసరికి ఇద్దరు కూడా కాదనలేకపోతుంటారు. బొకే అక్కడ పెట్టి వాళ్ళ వైపుకి తిరిగి, హమ్మయ్య, మిమ్మల్ని విష్ చేసి బొకే ఇచ్చినందుకు నాకిప్పుడు తృప్తిగా ఉంది అని అంటుంది. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావో ముందు అది చెప్పు అంటాడు సూర్య. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు జెస్సీ రాకకి ఆ బొకే ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ జెస్సీ రాకతో క్రాంతి సూర్య మధ్య ఎలాంటి పరిణామాలు ఎదురుకాబోతున్నాయి? జెస్సీ రాకను కళ్యాణ్ కనిపెట్టగలడా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.